అదో చేనేత విశ్వవిద్యాలయం. కళలు కళలు కలగలిసిన పోచంపల్లి వస్త్ర ప్రపంచం. నాగరికతకు నగీషీలు అద్దే నేత్రపర్వ తపస్సు. దేశ విదేశాలకు తాకిన యశస్సు. అక్కడ ఇక్కత్ చీరల ఇంద్రధనస్సులకు కొత్త సొగసులు అద్దుతున్న ఆ సృజనశీలి ఎన్నం మాధవి. మామూలు గృహిణి స్వీయ ప్రతిభతో పారిశ్రామికవేత్తయ్యారు. ఆమె సృష్టించిన చీరల నమూనాల్లో పుష్పవనాలే పూశాయి. అందాల వేదికల్లో మెరిశాయి. హంస నడకలకు వన్నె తెచ్చాయి. నవతరాలను మురిపించాయి. భూదేవంత నేత చీర నేయగల సమర్థులు, సృజనాత్మక కళాకారులు, భూదాన్ పోచంపల్లి చేనేతలు మృదువైన నూలుతో నేసి మనసైన వర్ణాలు అద్ది ఆడపడుచులకు పుట్టింటి కానుకలుగా ఇస్తూ ఉంటారు. తెలంగాణ గడ్డపై చేనేతకు ఓ జయ పతాక యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి. సంప్రదాయాన్ని, ఆధునికతను మిళితం చేస్తూ నవతరం అభిరుచులకు అనువైన చీరల ఉత్పత్తిని చేపట్టారు. వ్యాపారవేత్త నుంచి పారిశ్రామికవేత్తగా మారిన ఆమె జీవితం చేనేత రంగానికి కొత్త ఊపిరి అయ్యింది. నా మ్యారేజ్ అయినాక మా అత్తగారి వాళ్ళు చేనేత వృత్తిలోనే కొనసాగుతారు. వాళ్ళతో పాటు నేను కూడా ఇందులోనే కంటిన్యూ అయిపోయాను. రా మెటీరియల్ తయారీ నుంచి చీరల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాము. మామయ్య వాళ్ళు అనేది మొగ్గాలు నేర్పించేది. ఈ మొగ్గాలు నేర్పించే వృత్తి ఉంది కాబట్టి మనమే ఎందుకు సింగిల్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో సిల్క్ పట్టుగూళ్ళ నుంచి దారం తీసి చీరల నేత వరకు మన దగ్గర ప్రొడక్షన్ ఉంది. నేను మా సార్ ఇద్దరం కలిసి ఇందులో కొనసాగుతున్నాము. ఇక మా తర్వాత పిల్లలను కూడా అదే ఫీల్డ్లో రన్ చేస్తున్నాము. దుస్తుల విక్రయ దుకాణం నడిపిన రోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారుల అభిరుచిని ఆమె అధ్యయనం చేశారు. అమ్మకం కోల్పోయినా నమ్మకం పోగొట్టుకోరాదన్న సూత్రం పాటిస్తూ మాధవి పయనం ప్రారంభమైంది. తమ ఉత్పత్తులలో నవ్యత, నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తున్నారు. అభిరుచే తనను చేనేత రంగానికి తీసుకొచ్చింది. తర్వాత సూక్ష్మ నైపుణ్యాలను నేర్చారు. ఇక్కత్ స్పెషల్ అన్న ఇక్కడ ఈ చీరలు లైక్ చేసే వాళ్ళు ఇక్కడ కాదు, ప్రపంచ దేశాల నుంచి ఈ చీరలు ఇష్టపడి మరీ వస్తారు. అందులో ఒకటి మేము పట్టు దారం నుంచి చీర వరకు తయారు చేస్తున్నాం కాబట్టి బయట స్టేట్స్ నుంచి ఫారినర్స్ వాళ్ళందరూ విజిట్కి వస్తున్నారు. ఇది పిల్లలకు చూపించాలనే ఉద్దేశంతో స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, తెలంగాణలో ఓన్లీ వన్ ఇండస్ట్రీ పట్టుగూళ్ళ నుంచి దారం నుంచి తీసి నేత చీర తయారు చేయడము. అది స్పెషల్ కాబట్టి ఇష్టపడి మరి టైం తీసుకొని మరి వచ్చి చూస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. ఎన్నం మాధవి ఇక్కత చీరల నమూనాల తయారీకి ఆదరణ లభించిందంటే కొన్ని కారణాలున్నాయి. నూలు ఎంపికలోనే సగం విజయం ఆధారపడి ఉంది. నాణ్యతతో రాజీ పడకుండా ప్రమాణాలు పాటించారు. విజేతగా అవతరించడానికి ఇదే ప్రధాన కారణమంటారు. గతంలో బెంగళూరు వెళ్లి పట్టుదారాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల ప్రమాణాలను సైతం ఉన్నతీకరించారు. ఇప్పుడు దారాలను నేరుగా రైతు దగ్గరికే వెళ్లి సేకరిస్తున్నారు. మేము 2020 సంవత్సరం మునుపు మా మొగ్గాలకు మేము బెంగళూరు నుండి వార్పును వెప్టును అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల ద్వారా మేము కొనుగోలు చేసి ఇక్కడ మొగ్గాలకు కావలసినటువంటి ముడిసరుకు తెచ్చుకునే వాళ్ళం. 2020 సంవత్సరం సిల్క్ సమగ్ర 1 మల్టీ అండ్ డ్రిల్లింగ్ యూనిట్ 17,09,000 రూపాయలు మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేయడం జరిగింది. సొంతంగా మా యొక్క నిధులతోనే మేము అక్కడ మల్టీ అండ్ డ్రిల్లింగ్ యూనిట్ షెడ్, కరెంటు అదంతా మేమే సమకూర్చుకున్నాము. దీని ద్వారా చీరల్ని కూడా తయారు చేసి కస్టమర్లకు కావాల్సినటువంటి అనుగుణమైనటువంటి డిజైన్లతో నాణ్యమైనటువంటి పట్టు చీరల్ని మేము తయారు చేసి ఇస్తా ఉన్నాము. పోచంపల్లి చేనేత ఘన వారసత్వంతో మాధవికి ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె స్థానిక పోచంపల్లి ఇక్కత చీరల తయారీ కళా పరిరక్షణకు, అభివృద్ధికి అంకితమయ్యారు. తరతరాల చేనేత జ్ఞాన పరిజ్ఞానం ఉన్న కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు. సంప్రదాయ సారం కోల్పోకుండా తమ వస్త్ర నందనాన్ని ఆధునీకరించారు. ఇక్కత్లో అంటే పాన్ పటోలా డిజైన్ అని, నవరత్న డిజైన్ అని, స్టార్టింగ్ శారీస్ ఇట్లా ఉంటాయి డిజైన్స్. నారుకుంజి డిజైన్, తేలియా రుమాలు, అట్లా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కత్ అనగానే ఫస్ట్ వచ్చే డిజైన్స్ ఇవే. యూత్ కి అనుగుణంగా పేస్టల్ కలర్స్ తోని మడతాస్ డిజైన్, కొంచెం ఫారెస్ట్ థీమ్, కంచి బార్డర్, అట్లా కొత్తగా డిజైన్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము యూత్ కి అనుగుణంగా ఇప్పుడు
ట్రెడిషనల్తో పాటు ఇవి కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ వరకు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి స్పెషల్లీ కలర్స్ కాంబినేషన్ చెప్పి కూడా మా దగ్గర తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పారిశ్రామికవేత్తగా ఎదగటం విజయం, విజయాన్ని నిలబెట్టుకోవటమూ విజయమే. ఈ జయాలను మాధవి తన విజయంగా చెప్పుకోరు. కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఘనత సాధ్యమైందంటారు. భర్త శివకుమార్ చీరలను డిజైన్ చేస్తూ ఉంటారు. కుమారుడు టెక్స్టైల్ ఇంజనీర్, కుమార్తె ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ. బిడ్డలు తమ ఆలోచనలను అమ్మతో నాన్నతో పంచుకుంటారు. ఇలా సంప్రదాయం, ఆధునికత ఏకమయ్యాయి. అద్భుత డిజైన్ల ఆవిష్కరణ సునాయాసమైంది. మేము ఇప్పుడు నడిపిస్తున్నటువంటి 50 మొగ్గాలకు ఒక మొగ్గానికి ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధర 6,000 రూపాయల కిలో పట్టుదారం ఉండడం వల్ల మేము చీర ధరనేమో పెరగట్లేదు, పట్టుదారం ధరనేమో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఈ పోటీ ప్రపంచంలో మేము నిలదొక్కుని ఇది ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు చేయూతనిచ్చినట్టయితే మేము ఈ చేనేత వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆధునికతను జోడిస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆమె చేనేత చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. సహజ రంగులతో ఆధునిక డిజైన్లలో ఏరి, టస్సర్, మల్బరీ, పట్టుతో ప్రీమియర్ చీరలు తయారు చేస్తున్నారు. అన్నట్లు సమగ్ర ఉత్పత్తి కేంద్రంలో అన్ని ప్రక్రియలు ఒకే చోట జరుగుతాయి. ఈ కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. పోచంపల్లి చేనేతలో అద్భుతాలు సాధించిన మాధవికి 2024లో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. ఆమె మహిళలకు సాధికారత కల్పిస్తూ తన ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు. కొత్తగా పేస్టల్ కలర్స్, యూనిక్ డిజైన్స్ అట్లనే తయారు చేస్తూ ఫ్యాబ్రిక్ మొత్తం వ్యాట్ కలర్స్, పేస్టల్ కలర్స్, మళ్ళీ న్యాచురల్ కలర్స్ తోని ఫ్యాబ్రిక్ రెడీ చేసినాము. దీనికి మనకు స్టేట్ అవార్డు 2024 ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ప్రకటించారు. మాకు రాష్ట్రపతి మేడం మా యూనిట్ కి విజిట్ చేసి దగ్గర 40 మినిట్స్ మా ఇండస్ట్రీ మొత్తం దారం నుంచి చీర వరకు ఎలా తయారవుతుందో మా దగ్గర ఉండి చూశారు మేడం. ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకున్నారు.